హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం వ్లాగ్స్. ఈరోజు మీకోసం స్పెషల్ చికెన్ పిక్కల్ చూపించబోతున్నాను అండి. సో దానికోసం ముందుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, మెంతులు, తర్వాత నిమ్మకాయలండి. దీనికోసం మెయిన్గా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్ కావాలి కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వచ్చేసి చికెన్ వచ్చేసి మేము ఒక 1.5 కిలో చికెన్ తీసుకున్నాము. సో ఇవన్నీ చికెన్ పిక్కల కోసం కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చికెన్ మంచిగా కడిగేసి పెట్టేసుకుని స్టెయిన్ చేసుకున్నాను వాటర్ లేకుండా. ఇలా ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నామండి. ఎందుకంటే మనం కొంచెం ముందుగానే దీన్ని కొంచెం ఆవేయించుకోవాలన్నమాట. నీసు వాసన లేకుండా, పచ్చి వాసన లేకుండా, ఇలా పచ్చిగా లేకుండా మన ముందే కొంచెం ఉడకబెట్టుకోవాలి. సో చూసారా, మీకు మేమైతే ఒక మీడియం సైజ్ తీసుకున్నాము. ఇంత బోన్ లేకుండా చిన్న చిన్న బోన్స్ ఉంటే మనకు సరిపోతాయండి. ఎక్కువ పెద్ద పెద్ద బోన్స్ అయితే బాగుంటుంది చికెన్ పిక్కల్లోకి. సో ఇప్పుడైతే ఇలా మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఇలాగా ఆవించుకున్నాము చికెన్ అయితే. తర్వాత వేరే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నాను. ఆ కడాయిలోకి మనము రోస్ట్ చేసుకోవాలి కదా, పిండికి కావాలి దీనికోసము. సో ఆవాలు, మెంతులు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆవాలు కూడా 2 టేబుల్ స్పూన్ తీసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నామండి. చికెన్ కూడా చూసారా, ఇలాగ లో ఫ్లేమ్ పెట్టేసుకుని 5 to 10 మినిట్స్ ఇలాగా ఆవించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరే కడాయిలో ఆయిల్ మంచిగా నియర్లీ ఒక 1/2 లీటర్ వరకు మేము ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. ఆ 1/2 లీటర్ ఆయిల్ మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాము. మంచిగా ఇలాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆవాలు, మెంతులు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం చల్లబడాలండి మనం పిండి చేసుకోవడానికి. చూసారా, ఈ విధంగా చికెన్ మొత్తము ఇలా యాడ్ చేసుకుంటూ మనం మంచిగా ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ మనము మెల్లమెల్లగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. మనం ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఫ్రై కాదు, మరీ డీప్ ఫ్రై కాదండి, కరగలాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి మరీ తక్కువ ఫ్రై చేసుకోకూడదు. మంచిగా ఫ్రై అవ్వాలి చికెన్, మంచిగా లోపల నుంచి మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం తక్కువగా జస్ట్ ఓన్లీ లైట్గా ఫ్రై చేసుకుంటే మనకు ఆవకాయ ఎక్కువ నిల్వ ఉండదండి, తొందరగా చెడిపోతుంది అనమాట. అలా ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా, అలా తక్కువ ఫ్రై కాకుండా మీడియంలో మనం మంచిగా లోపల నుంచి చికెన్ను మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఇలాగా ఫ్రై చేసుకొని మొత్తం మనం పక్కన పెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి రెడీ చేసి పెట్టుకున్నాం మేమైతే. తర్వాత నిమ్మరసం కావాలి. దీనికోసం నేను నియర్లీ ఒక మీడియం సైజ్ నిమ్మకాయలు వచ్చేసి ఒక 3 తీసుకున్నానండి. ఈ చికెన్ ఇంతలోపు చల్లబడుతుంది. చూసారా, నిమ్మకాయలు మంచిగా తీసుకొని ఇలాగ మనం స్క్వీజ్ చేసేసుకొని నిమ్మరసాన్ని పక్కన పెట్టేసుకోవాలి. కారం వచ్చేసి 1 కప్పు ఈ కప్తో యాడ్ చేసేసుకోవాలి. ఇదే కప్పుతో 1/2 కప్ వచ్చేసి మనము పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకొని నేను ఇక్కడ ప్రాసెస్ కొంచెం స్లోగా చెప్తున్నాను అండి. ఎందుకంటే నార్మల్గా మనం చేసే కర్రీస్ కాదు కదా, నిల్వ పచ్చడి కాబట్టి చికెన్ పిక్కల్ అంటే. సో కొంచెం ప్రాసెస్ కొంచెం స్లోగా అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్పేసి కొంచెం లెంతీగా వీడియో తీసుకున్నా అండి. ఎందుకంటే మనకు యూజ్ అవుతుంది కాబట్టి. చికెన్ లవర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. చికెన్ మనం ఆల్వేస్ తినాలనుకున్న వాళ్ళకి, అప్పుడప్పుడు నీస్ కావాలనుకున్న వాళ్ళకి చికెన్ పిల్లకి మంచిగా యూజ్ అవుతుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్, దాంట్లో సగం పక్కన పెట్టేసుకున్నామండి. సో మిగతా ఆయిల్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో మంచిగా వెయిట్ చేయాలి. ఇది కూడా మీడియం టు లో ఫ్లేమ్ మనం పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి స్లోగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ నియర్లీ 2 to 3 టేబుల్ స్పూన్ అనుకోండి. ఎందుకంటే 1.5 kg చికెన్ కదా. సో ఇలాగా ఈ విధంగా నేనైతే సెల్ ఫోన్లో కొంచెం కవర్ చేశానండి. ఆయిల్ కొంచెం మనకు స్ప్రింగిల్స్ పడుతున్నాయి నాకు సెల్ ఫోన్ మీద. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి. సో ఈ కప్తో 1 కప్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాము. చూసారా, ఇది కూడా మనం లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే కారం తొందరగా మాడిపోతుంది. ఇలాగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలండి. కారం మొత్తం మంచిగా ఉండలు లేకుండా ఈ ఆయిల్లో మంచిగా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు, అదే కప్తో 1/2 కప్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. మాకైతే కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అంతా సరిపోయాయండి. కొలతలతో పక్క కొలతలు అండి ఇవంటే.
ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం ఇలాగా ఆయిల్లోకి యాడ్ అయిపోవాలి. చూసారా, ఈ విధంగా మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇలాగా మనం మిక్స్ చేసుకుంటే తర్వాత ఆవపిండి ఉంది కదా, మనము 2 టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు రోస్ట్ చేసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్స్ అవి మిక్స్ పట్టేసుకొని మనము ఇప్పుడు ఈ స్టేజ్లో మనం యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారండి. ఇది చికెన్ పికిల్ కాబట్టి అదంతా మాకు యూజ్ లేదని చెప్పేసి నేను చూపించలేదండి. సో మెంతులు ఆవాల పిండి సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చికెన్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ చికెన్ మనము ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లోకి. ఈ మసాలా మొత్తం మంచిగా యాడ్ అయ్యే విధంగా మనకు ఒక 5 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టేసేయాలండి. ఎందుకంటే ఈ చికెన్కి మనం ఈ కారం, ఉప్పు, ఆవపిండి మంచిగా ఇలా యాడ్ అవ్వాలి. ఇది యాక్చువల్గా వెజిటేబుల్ కాదు కదా, సో చికెన్ కాబట్టి నీస్ కాబట్టి ఈ విధంగా మనం సిమ్లో పెట్టేసుకొని వేడిగానే మిక్స్ చేసేసుకోవాలి. నియర్లీ ఒక 5 మినిట్స్. ఆ తర్వాత నిమ్మరసం వేసేసి ఆఫ్ చేసుకున్నామండి స్టవ్ అయితే మేము. ఎందుకంటే నిమ్మరసం మనం ఎక్కువగా హై ఫ్లేమ్ మీద ఎక్కువ హీట్ మీద మనం మిక్స్ చేయకూడదు, తర్వాత దాని వాల్యూ కూడా పోతుంది అనమాట. సో చూసారా, నిమ్మరసం వేసిన తర్వాత మేము స్టవ్ కట్టేసుకుని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసిన తర్వాత మంచిగా చల్లబడిపోయింది. చూసారా, చాలా ఈజీ వేలో చికెన్ పీకల్ మనం రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వర్తిబుల్ అనిపిస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని మేమైతే ఒక నియర్లీ 2 to 5 అవర్స్ వరకు సాయంత్రం వరకు పెట్టేసుకున్నాము. తర్వాత డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో చూసారా, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉందండి. చాలా టేస్ట్గా ఉంది చికెన్ పికల్. మీకు ట్రై చేసి మీ కామెంట్ను నాకు సెండ్ చేయండి. సో నా వీడియోస్ నచ్చితే మీకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.